ల్యాబ్ టెక్నీషియన్ హెల్త్ డిపార్ట్మెంట్ 4.5 సంవత్సరాలుగా సూర్యాపేట మెడికల్ కళాశాల నందు ల్యాబ్ టెక్నీషియన్గా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేకుండా 37 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులం 5 సంవత్సరాలు ఆ కాలేజీలో పనిచేసామండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల రెగ్యులర్ ఉద్యోగులు రావడం వల్ల మా 5 సంవత్సరాల ఉన్నటువంటి సభ్యులందరినీ తీసేయడం జరిగిపోయింది. దీనికి మేము ప్రభుత్వం ఏమడుగుతున్నామంటే అసలు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుకోవడం ఎందుకు, రెగ్యులర్ వారు రావడానికి తీసేయడం ఎందుకు, అసలు అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి మాకు గవర్నమెంట్ ద్వారా ఇస్తే ఈ వ్యవస్థలో ఇబ్బందులు ఉండకుండా ఉంటాయని, మా కుటుంబాలు వీధిన పడవని, మా అందరికీ మీరు భరోసా కల్పించడం మమ్మల్ని తిరిగి మళ్ళీ ఉద్యోగాలను తీసుకోవాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 776 మంది ల్యాబ్ టెక్నీషియన్లని తీసేయడం జరిగింది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ తీసేయడం వల్ల మా కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కుటుంబ పోషణ భారమై మా దగ్గర ఆత్మహత్య చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. దాని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అంటే గతంలో మీరు ఏదైతే అప్పుడు ధర్నాలు చేసినప్పుడు కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి స్వయాన పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు హామీ ఇచ్చిండు ప్రభుత్వంలో రాగానే చేస్తామని చెప్పేసి అన్నారు. ఏం మరి ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, ఏం స్పందన లేదు ఎప్పుడు? ప్రభుత్వం వచ్చి గవర్నమెంట్ మీకు అంతా కార్పొరేషన్ చేస్తున్నది కానీ మా బతుకులను రోడ్డు మీద వేసారండి. మాకు ఉద్యోగం లేకుండా పోయింది. ఇప్పుడు అసలు మేము ఉద్యోగులం కాదు, ఇప్పుడు మీ గవర్నమెంట్ మీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులం కూడా కాదు. అటువంటి దీనమైన స్థితిలో మేము ఉన్నాం. మమ్మల్ని ఉద్యోగులకు గుర్తించండి అనే ఆవేదనతో మేము ఇక్కడ వచ్చి మా జేఏసీ తరఫున 19,500 వచ్చేదండి. 27,000 రూపాయలు శాలరీ, అన్ని కటింగ్లు పోను 20,750 రూపాయలు రావాలి. గతంలో మేము 2 నెలల కింద ఉద్యోగం జీతాలు రాక ధర్నా చేయడం వల్ల 20,750 రూపాయలు మా అకౌంట్లో నేరుగా పడ్డాయండి. 4 సంవత్సరాల నుండి ఇంతవరకు మాకు 19,500 రూపాయలు పడ్డాయి. అట్లా కూడా ప్రతి నెల మేము ఏజెన్సీలన్నీ 1,500 రూపాయలు శ్రమ దోపిడీకి గురైనామండి. 4.5 సంవత్సరాలు శ్రమ దోపిడీకి గురైనాం మేము. ఏమని అసలు ఏజెన్సీ కాదు, మాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు మా దాంట్లో మా 776 మందిని వ్యవస్థను తీసేసారు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉద్యోగాలు తీసేసారు. ఇక మేము ఇప్పుడు గవర్నమెంట్ రావడం వల్ల మా బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. మా బ్రతుకులు మారడం కాదు, మా బ్రతుకులు జీవోత్సయాలుగా తయారైపోయిన పరిస్థితి మాకు ఇప్పుడు. మా కుటుంబంలో మా పిల్లలను చదివించుకోలేక ఏం చెప్పుకోలేదు అర్థం కాక సమాజంలో 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇప్పుడు ఉద్యోగం లేదు అని అంటే ఎక్కడ రైలు కింద తలకబెట్టి చనిపోవాలని పరిస్థితి కూడా మాకు కుటుంబంలో ఆవరించున్నదండి. ప్రభుత్వం దయచేసి మా ల్యాబ్ టెక్నీషియన్లు గుర్తించి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ గుర్తించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి. నేను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. గత 15 సంవత్సరాల నుంచి ఈ అవుట్సోర్సింగ్ విధానం రద్దు కోసం మనం ఎప్పటి నుంచో ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కేసీఆర్ హయాంలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేదు, ఏదున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వస్తారని చెప్పన్న దాంతో అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సమితికి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఏకతాటిపై వచ్చి మన బతుకులు మారుతున్నాయని చెప్పి అప్పుడు తెలంగాణకు సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయడం, అప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ పడకపోవడం, మాది డిగ్రీలు కంప్లీట్ కావడం, అప్పుడు నడేజ్ కావడం, ఈ లోపల మనకు ఏజ్ బార్ కావడం, ఉద్యోగాలకు దరఖాస్తులకు కూడా అప్లై చేసుకోవాలని పరిస్థితి మన వచ్చేసింది. దాని తర్వాత 10 సంవత్సరాల కాలయాపన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే సరే అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చిన ఇది కార్పొరేషన్ చేస్తామని ఒక చిన్న హామీతో ముందుకు పోవడం జరిగింది. ఈ కార్పొరేషన్ చేస్తారన్న ఒక ఉద్దేశంతో మనం పలు దఫాలుగా అన్ని వ్యవస్థలకు అన్ని వాటికి తోడ్పడడం. ఇదే సూర్యాపేటలో 3 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదే మా సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వేదికగా ఆ చనిపోయిన వ్యక్తికి కనీసం దాన సంస్కారాలు కూడా పైసలు లేకుండా ఉట్టిగా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. కేవలం ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనన్నా మా బతుకులు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాం. సూర్యాపేటకి దాదాపుగా ఇంతకుముందు ఒక మంత్రి ఉండే, ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు. సో ఏంటి స్పందననే లేదా? కనీసం మీ సమస్యలు కనిపించట్లేవు వాళ్ళకి? అది వారి నైతికతకు వారు అర్థం చేసుకోవాలి. మేము అప్పుడు తెలంగాణలో అవుట్సోర్సింగ్ విధానం తీసేసి రెగ్యులర్ చేస్తా అన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను మీ యంగ్ డైనమిక్ రావాలి, ఎలక్షన్ కార్యకర్తలకైనా సరే ఉద్యోగులైనా సరే ఎవరైనా యంగ్ ఉండాలి, ఏజ్డ్ అనేది కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి అనే ఒక ఉచ్చారణతో ఉండేసరికి మేము దాన్ని ఆశపడి మేము ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మా మిత్రులు అన్ని రకాల డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అనూహ్యంగా తీసేయడం వల్ల వారు ఎటుగాని వయసులో ఈ రోడ్డు మీద పడి వాళ్ళు ఏం చేయాలనే పరిస్థితి. కనీసం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ధర్నాకు కూడా రాకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి, బస్ ఛార్జీలో కూడా పైసలు లేని పరిస్థితి. వారు ఏదో ఒక వెహికల్ పట్టుకొని ఆఖరికి వస్తుంటే ఏదో ఒక రోడ్డు మీద వెహికల్ పట్టుకొని ధర్నాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో ఈ గాంధీ నినాదంలో ఈ మధ్య రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా 5,000 కోట్లతోటి గాంధీ ఆశయమైన ముందుకు తెస్తుండు. ఆయన ఆలోచన ఏదో తీసుకొస్తుండని చెప్పి మేము కూడా గాంధీ మార్గంలో పోవాలని చెప్పి ఈ చెవులు మూసుకునుడు, కళ్ళు మూసుకునుడు, నోరు విప్పకుండా పెట్టుడు, అంటే ఇదన్నా ఆయనకు అర్థమవుతుందో మేము కూడా గాంధీ మనుషులేమని చెప్పి అప్పుడు తెలంగాణ కోసం, తర్వాత కాంగ్రెస్ కోసం, ఈరోజు గాంధీ కోసం పోరాటం కోసం మా అవుట్సోర్సింగ్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. రానున్న రోజుల్లో ముందు కుటుంబాలతో సటి ఇదే రోడ్డు మీద ధర్నాలు చేసి మేము నైట్ పూట కూడా వెళ్ళని పరిస్థితికి చేరుకుంటామని మీ పోయేటదో తెలుసు. మీరు రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని కాకుండా మీరు వ్యక్తిగత జీవితాలను ఆలోచన చేసుకొని మా యొక్క వ్యక్తిగత జీవితాలు ఎట్లా ఉంటాయి, ఒక ఉద్యోగం తీసేస్తే ఎలా ఉంటుంది, ఒక కుటుంబాన్ని, ఒక 6 ఉన్న కుటుంబాన్ని ఒక వ్యక్తి సాధాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చేసి మేము రెగ్యులర్ అడగడం లేదు, ఖాళీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అడుగుతున్నాము. మీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఈ కార్పొరేషన్ విధానాన్ని చేయడం జరుగుతుంది. దయచేసి చేతులెత్తి దండం పెట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి పేరున వారికి మేము వేడుకుంటున్నాము. మమ్మల్ని కార్పొరేషన్ దిశగా ఏర్పాటు చేయండి.